గుడ్ మార్నింగ్ ఇండియా. తరబు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? మామూలుగా లేదమ్మా, అడ్వెంచర్. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ వితౌట్ షూ. వస్తా చేసా హే. నేను ఎక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నారు. వాటర్ ఫాల్ అలా అక్కడెక్కడో ఉంది భయ్యా, తిరుగులేదు. బాబాయ్, థ్యాంక్ యూ. పదా ఈ ట్రిప్లో తరబు వాటర్ ఫాల్స్ అనేది మాత్రం మ్యాడ్ అయిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్ విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు జీవి మోటోవిల్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కంప్లీట్ టైం రైట్ నౌ 9:29 AM. మార్నింగే లేచాం, కానీ అన్నీ సర్దుకొని సామాన్లు అన్నీ అయ్యేసరికి టైం పట్టేసింది. డేటా నిన్న చాలా స్లోగా ట్రాన్స్ఫర్ అయింది. ఇట్స్ ఓకే. అరకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం అనమాట. అరకు దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను, బయలుదేరుతున్నాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. తరబు వాటర్ ఫాల్స్ ఇప్పుడు వెళ్ళడానికి అవదన్నా? అంటే తరబు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? 84. పై వరకు వెళ్ళిపోద్దా? సరే చూద్దాం. యా, బాయ్ బ్రో. థ్యాంక్ యూ. ఇది అరకు రైల్వే స్టేషన్. అరకు. సార్, అంటే అంబిషన్ అంటే నేను 12 years బ్యాక్ నేను ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసాను. నేను మిజోరాం, మణిపూర్, మేఘాలయ అవన్నీ చూసినప్పటి నుంచి ఏంటంటే ఒక డిజైర్ అనుకున్నాను అన్నమాట. ఇలా వరల్డ్ చూడాలి అంటే మంచి ఎన్విరాన్మెంట్, మన ఇండియా టూరిజం ఎలా ఉంటుంది, దాన్ని డెవలప్ చేయొచ్చు మన ఇలాగా. అంటే ఎన్ని మంచి ప్లేసెస్. సార్, బాడీ లాంగ్వేజ్ సెట్ అంతా బండితో వచ్చింది? లేదు సార్, ఇది సెపరేట్గా అన్ని కొనుక్కునేవి అనమాట. అది రాయల్ ఎన్ఫీల్డ్దే సార్. అంటే రాయల్ ఎన్ఫీల్డ్వే తీసుకున్నాను అనమాట. అదే సార్. లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవి మోటోవిల్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ ఒక మంచి లొకేషన్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. అరకు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను నేను. ఇప్పుడు నేను రైట్ నౌ మనం వెళ్ళే వేలో ఏమైనా మంచి సీనరీస్ కానీ లేకపోతే మంచి వాటర్ ఫాల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కవర్ చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్లీ ఒక మంచి లొకేషన్ అయితే కవర్ చేయడానికి నేనైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి 81 kilometers డిస్టెన్స్. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మంచి బ్యూటిఫుల్ తరబు వాటర్ ఫాల్స్ని అయితే మనం కవర్ చేస్తున్నాం. లెట్స్ తరబు వాటర్ ఫాల్స్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మీకు ఇంకొక మంచి బ్యూటిఫుల్ మన ఇండియన్ నయాగ్రా ఫాల్స్ని కూడా చూపిస్తా ఈరోజు మీకు. మామూలు ఉండదు మనతోటి ఈరోజు అంతా నేచర్తో మింగిల్ అయిపోతాం మనం. సూపర్ మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అన్ని విజిట్ చేసేద్దాం చక్కగా. కానీ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఆ బ్యూటీ అయితే మాత్రం సూపర్, అసలు తిరగలేదు.
చాలా చాలా బాగుంటుంది. ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్సే. సూపర్ అసలు. వెదర్ అయితే మాత్రం పిచ్చెక్కిచ్చేస్తుంది. చుట్టుపక్కల కొండలు, గ్రీనరీ చాలా చాలా బాగుంది. మనం ఇటు వెళ్తే పాడేరు వెళ్ళిపోతాం. ఈ రోడ్లో నుంచి పాడేరు. ఇది జైపూర్ రోడ్ అనమాట. ఇది కంప్లీట్గా. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఈరోజు లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. బస్సులో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. చూద్దాం, డ్రోన్ ఎగరేద్దాం. జస్ట్ ఇప్పుడే డ్రోన్ షాట్స్ అవి తీసాం. మంచి వ్యూ అది ఉంది ఇక్కడ మంచిగా. ఇక్కడ అడుగడుగురా మంచి వ్యూసే బ్రో. ఎక్కడ చూసినా మంచి మంచి వ్యూస్ తగులుతూనే ఉంటాయి. ఇంక మనం అలాగా ఇక చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 10:24 చాలా డిలే అయిపోయింది. అందువల్ల ఏంటంటే లెట్స్ గో, మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంక మళ్ళీ మన డెస్టినేషన్ ఇంకా డైరెక్ట్గా తరబు వాటర్ ఫాల్స్. మధ్యలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి లేట్ అయిపోయింది ఈరోజు. ఆల్మోస్ట్ అన్నీ లేట్ 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 లేట్. చిన్నగా కొంచెం మన ఇండియా జెండా రెపరెపలాడుతూ ఉన్నాయి కదా, దానికి మంచిగా ఒక 360 దీంట్లో నుంచి దీని నుంచి వీడియోస్ అవి తీస్తున్నాను. మన బైక్ వీడియోస్ కూడా 360లో మంచిగా చాలా బాగా వస్తాయి. చూద్దాం. మేము లాస్ట్ టైం అప్పుడు డుడుము వాటర్ ఫాల్స్కి వెళ్ళాం అనమాట. మాచికొండ అంటే వనకఢిల్లీలో ఉంటుంది. మాచికొండ పవర్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరూ ఇదే రోడ్లో. ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే చాలా చాలా బాగున్నాయి. అది అడ్వెంచరస్ రైడే. అప్పుడు మా దగ్గర చిన్న చిన్న బైక్స్, పెద్దగా రైడింగ్ గేర్ అది లేదు. అయినా సరే చాలా ప్రాపర్గా రైడ్ చేసి చాలా బాగుందన్నమాట. ఆ ఫొటోస్ ఉన్నాయి, ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను నేను ఖచ్చితంగాను. నా స్కూల్ ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను. చాలా బాగుంటుంది అది. మాచికొండ పవర్ స్టేషన్ మీకు సూపర్ అసలు. అక్కడ డుడుము వాటర్ ఫాల్స్ ఉంటుంది. అంటే మన ఇదే రోడ్లో మనం వెళ్తే డుడుము వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది. డుడుము అటు మనం కోరాపుట్ నుంచి లెఫ్ట్కి ఇలా కట్ అయ్యి మనం మాచికొండ పవర్ స్టేషన్కి వెళ్ళాలి, వనకఢిల్లీకి. ఇది మనం కంప్లీట్గా మనం ఇటు రైట్కి వెళ్ళిపోతాం. కోరాపుట్ అండ్ జైపూర్ రోడ్ నుంచి అలా అటు వెళ్ళిపోతాం. ఫుల్ వాటర్ అబ్బా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫుల్ ఫ్లో చూసారా. ఫుల్ వాటర్, ఫుల్గా ఉంది వాటర్ అయితే మాత్రం. సూపర్ సూపర్. మా చిన్నాను ఇక్కడే అసలు యాక్చువల్లీ మాచికొండ పవర్ స్టేషన్లోనే ఎంటర్ అవుతాను.
లాస్ట్ టైం అప్పుడు మేము వించ్ ఒకటి ఉంటుందన్నమాట, వించ్ నుంచి దిగాం. అంటే కిందకి పైనుంచి ఒక రోప్ మిషన్ ఉంటుంది. అంటే లిఫ్ట్ మనం పైనుంచి ఎలా రోప్ కింద దించుతుందో అలా ఒక రోప్ కిందకి డౌన్ చేస్తుంది అనమాట. భలే ఉంటుంది, సూపర్ అసలు అది. వాటర్ ఫాల్స్కి ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఆన్ ద వేలో ఇక్కడ చూసారు కదా, వీళ్ళు ఫార్మింగ్ అంతా స్టెప్ ఫార్మింగ్. ఈ రైట్ సైడ్ చూసారా, మీరు ఏ హిల్ స్టేషన్కి వెళ్ళినా సరే ఈ స్టెప్ ఫార్మింగ్ కనిపిస్తుంది ఎక్కడైనా సరే. వీళ్ళు అంటే స్టెప్ ఫార్మింగ్ అంటే 1, 2, 3 ఇలా స్టెప్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఫార్మింగ్ చేస్తారనమాట వీళ్ళు, స్టెప్ బై స్టెప్. అంటే హిల్ కదా, అంటే ఇలా చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లేయర్ కింద నుంచి పైన ఇంకొక లేయర్ వేసి, అంటే స్టెప్ బై స్టెప్ అలా చేస్తూ ఉంటారనమాట ఫార్మింగ్ అది. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళు వింతగా చూస్తున్నారు నన్ను, ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు. ఎస్, ఇటే వాటర్ ఫాల్స్. డైరెక్షన్ రైట్, కరెక్టే చెప్పింది. కానీ చిన్న క్లారిఫికేషన్ కోసం మాత్రం అడిగాను. బా, కానీ రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి తెలుసు అసలు. సూపర్ అంటే ఇంత చిన్న విలేజెస్లో కూడా రోడ్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా. అసలు యాక్చువల్లీ ఇవి గ్రామ్ సడక్ యోజన అనే దీంట్లోకి వస్తాయి. ఆంధ్రాలో ఉంటే స్టేట్ గవర్నమెంటే చూస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్తో రిలేటెడ్ అయి ఉంటాయి అన్నమాట నాకు తెలిసినంత వరకు మాత్రమే. నా ఎజంప్షన్ ఇది. ఎలా వస్తుంది ఏంటని దానికి తెలియదు కానీ, బట్ పర్టికులర్గా అది గ్రామ్ సడక్ యోజన అని వస్తే మాత్రం నాకు అక్కడ వే ఉంటుందన్నమాట. ఆ వే స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇది ఆ పర్టికులర్గా ఆ రోడ్డుకి సంబంధించింది అనేసి, ఆ గవర్నమెంట్కి సంబంధించింది అనేసి వాళ్ళు చూపిస్తారు కూడాను. బా, ఏముందిరా బాబు నేచర్, ప్రశాంతంగా ఉంది. మీటర్ స్టాండ్ రైట్. తిరుగుతాను గూగుల్ తల్లి, తిరుగుతా. నువ్వు ఎలా తిప్పితే అలా తిరుగుతా. ఎంత కాకపోతే గూగుల్ అసిస్టెంట్స్ కూడా అంటే అమ్మాయిని ప్రిఫర్ చేశారు, ఒక అమ్మాయి వాయిస్ని, ఫీమేల్ వాయిస్ని. ఏముందరా బాబు, అంటే జీవితాంతం ఈ అబ్బాయిలందరూ ఆ అమ్మాయిలు చెప్పినట్టే వినాలన్నమాట. బంగారుమెట్ట టర్న్ రైట్, బంగారుమెట్ట నుంచి టర్న్ రైట్. యా ఓకే, టర్న్ రైట్. కంటిన్యూ ఫర్ 3 కిలోమీటర్స్ అంట. తిరిగేస్తా 3 కిలోమీటర్స్ కూడా. జై గూగుల్ తల్లి. ఒక నేచర్ని పొగిడేసరికే సరిపోతుంది. ఏముంది భయ్యా రోడ్డు, ఎంత బాగుంది అసలు. పైనేమో మేఘాలు, ఏదో స్వర్గంలోకి వెళ్తున్నట్టే ఉంది. మరి ఆ తరబు వాటర్ ఫాల్స్ అలా ఉంటుందో వీడియోస్లో చూసా, చాలా బాగుందనేసి. అంటే వాటర్ ఇప్పుడు ఫుల్గా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే వర్షాలు ఇవి పడ్డాయి కదా మొన్నంతా. చిన్న సెక్షన్ వచ్చింది, బాగుంది. పాప చల్లగా భలే ఉంది. నేను అసలు యాక్చువల్లీ ఇది ప్లాన్లో లేదు వెళ్ళే వేలో, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ హోటల్ వాళ్ళు అయితే చెప్పారు, అన్న తరబు వాటర్ ఫాల్స్ దగ్గరే అన్న, మీరు వెళ్ళే వేలోనే వెళ్ళండి అనేసి. టక్మన్ నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట, ఓకే వెళ్ళిపోదాం అనేసి. అలాగే టైం ఉంది ఈరోజు, ఎక్కువగా క్రూజ్ చేసేది ఏం లేదు, తక్కువ డిస్టెన్సే, జగదల్పూరే అని అనుకున్నాను కాబట్టి ఆన్ ద వేలో ఇది వస్తే చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే ఇది మేబీ కొంచెం లోపలికి రావాలి, వస్తే సరిపోతుంది కదా అనేసి అలా ప్లాన్ చేసుకున్నాను. అంటే 50 కిలోమీటర్స్ అయినా ఎక్స్ట్రా అయితే అవ్వచ్చు రైడ్లో, ఈరోజు రైడ్లో. అండ్ ఇందాలు అన్నాను కదా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్ డే అనేసి. ఎస్,
ఇది అదే ఇందాల బోర్డు చూసాను నేను, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేసి. వావ్, ఫుల్ ఆఫ్ రోడింగ్, ఫుల్ డౌను, కెవ్వు కేక రోడ్డు. చూసారా ఎలా ఉందా? ప్రధానమంత్రి గారు రోడ్డు వేసేయండి సార్. ఎస్, ఇదిగో బోర్డు, ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామ సడక్ యోజన. సూపర్, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఇక్కడ నుంచి. బాబా బాబా బాబా, చాలా బాగుంది భయ్య. జస్ట్ మీకు చూపిద్దాం అనేసి ఇప్పుడే కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. ఇది ఏ రోడ్డో తెలియదు కానీ, అంటే యాక్చువల్లీ నేను లూప్ లైన్లో నుంచి వచ్చాను, బట్ బాగానే ఉంది రోడ్. అది మాత్రం సూపర్గా ఉంది. అది మంచి మంచి కిందన ఏదో విలేజ్ ఉన్నట్టుంది. మనం ఇప్పుడు ఆ విలేజ్ డౌన్కి దిగుతున్నాం. కొండెక్కి కొండ దిగాం జస్ట్ ఇప్పుడే. లెఫ్ట్ కర్వ్, అగైన్ లెఫ్ట్ కర్వ్. ఓకే बाबा, ये साइड दे दो मुझे, साइड दे. ओए अरे చిన్న మేకపిల్ల, బ్లాక్ అండ్ బ్లాక్, బ్లాకీ. ఇంతకుముందు వెళ్ళిపోతారు. అక్కడి వరకు వాటర్ వస్తుందా? ఓకే, బండి వెళ్ళదా? ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలా? ఓకే, అక్కడి వరకు వెళ్ళిపోద్దా? ఓకే ఓకే, సరేనన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. వస్తున్నారా? అంటే నేను అంటూ ఈ వచ్చే కుడి చేతి వైపేనా? మామిడి తోట ఉందా? ఓకే, అలా బండి వెళ్ళిపోద్ది. సరే అయితే.
సో ఇక్కడ నుంచి రైట్. ఇక్కడే మాకు వాటర్ క్రాసింగ్ స్టార్ట్ అయింది. ఇది లదాఖ్ మినీ ప్రాక్టీస్లా ఉంది.